ఎవరే ఫోను? ఇంకెవరు ఉన్నారుగా, నీ పనికి మళ్ళీ ఫ్రెండ్. వాడికి జన్మలో పెళ్ళవదు. అదృష్టవంతుడు. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు రా? నీకు పెళ్ళి అయి ఉంటే తెలిసి ఉండేదిరా. ఈరోజైనా రైస్ పెట్టేవారు రూమ్లో? రే మావా, నీతో అర్జెంటుగా మనసు మాట్లాడాలరా. సరుకు తెచ్చేయి. సిగ్గుండాలి. పెళ్ళైన తర్వాత అసలు పార్టీ ఇచ్చావరా? ముందు ఫోన్పే చేయి. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. పెళ్ళయ్యాక భోజనాలు కూడా రాలేదన్నయ్య. ఈరోజు తప్పక రావాలి. లేదమ్మా, బాగా పార్టీ ఇస్తాడు. కొంచెం త్వరగా పంపమ్మా. పంపిస్తా, తొందరగా పంపిస్తా. రే మావా. ఏమైందిరా? ఒరే, నీ ఆవేశం దోల కొంచెం కూడా నీ నోరు కంట్రోల్లో ఉండదురా. 10 నిమిషాల ముందరే నీ చెల్లి దీవించిందిరా. ఇప్పుడు నేను శపిస్తున్నా చూడు. నీకు తొందరగా పెళ్ళి అయిపోవాలా. ఇదే నా శాపం. తదాస్తు. పనికి మాలిన ఎదవ 3 మొత్తం సర్వనాశనం చేశాడు. వినేసిందా ఏంటి? అర్థమైంది. ఎక్కడే బయలుదేరే రేటి సార్? నేను ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నానే. అంటే బోతలు దెయ్యలు ఏటి చేయవని ఏటి? అంతేగా. అంటే నేను దెయ్యాన్నా? ఎక్కడికి పోయినా ఎక్కడికేగా రావాల్సింది. ఏమే ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. ఏంటే ఇది పట్టుకొచ్చావు? ఇదిగో మా దెయ్యాలు ఇవే తింటాయి. బుద్ధి తక్కువే అన్ననే బాబు, అన్నం పెట్టవే, ఆకలేస్తుంది. ఫ్రెండ్ అంట. మీ ఫ్రెండ్ పెట్టలేడా? ఎప్పుడు నీ మీద ఆధారపడి తినడమేనా? మీ పనికి మన ఫ్రెండ్కి పెళ్ళి అవ్వదు, పెట్టాకులు అవ్వదు, పిల్లనిచ్చేవాడు కూడా రారు. ఫోన్లేవే, వాడినైనా ప్రశాంతంగా ఉండని. రా అన్నయ్య రా, నీ గురించే మాట్లాడుతున్నా. విన్నానమ్మా. ఎదోకి పని లేదు, పాట లేదు. ఎలా ఉంటున్నావురా? పెళ్ళిరా. నాతో వచ్చేమో మా రూమ్కి వెళ్ళిపోదాం. శ్యామ్ గారు చెప్తుంటే ఏమో అనుకున్నాను రా. పెళ్లిలోకి రావడమే తప్పించి పోవడం లేదురా. నీ పేరులో ఉన్న కళ్యాణం నా జీవితం లేదని బాధపడ్డా మావ. కానీ దేవుడు చాలా మంచివాడు మావ. పెళ్ళికి ముందు నోరెత్తదనేవాడి కదా మావ. అవును మావ, వరదలు లేనప్పుడు డ్యామ్ కూడా చాలా సైలెంట్గా ఉంటుందిరా. ఇప్పుడు నయాగ్రా ఫాల్స్ లాగా సౌండ్ తప్పించి ఇంకేం ఉండడం లేదురా. ఏడ్చే మావ, నీ బాధ తగ్గేదాకా ఏడ్చే మావ. అదేంటో మావ, నాకు ఏడుపు రావట్లేదు. కానీ ఎవడైనా పెళ్ళైన వాడు ఏడుస్తూ ఉంటే నా బాధ తగ్గిపోతుందిరా. నాకు భయం వేస్తుంది మావ, నేను వెళ్ళిపోతాను మావ. వేరే ఎందుకురా, మా ఆవిడ కూడా బయటికి రాలేదు కదా. నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. ఎందుకు? సైకో అంటే కానీ ఎప్పుడు చూడలేదు మావ.